మ్యాక్స్ మన కిచ్చా సుదీప్ తీసిన ఈ ఫిలిం ఎలా ఉందనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ ఏమైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియో చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాను. ఇది నా చిన్న రిక్వెస్ట్, ఓకేనా? స్టోరీ లైన్ ఎలా ఉంటుందనంటే, మా అర్జున్ అనే ఒక వ్యక్తి తను ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఒక ట్రాన్స్ఫర్ అవుతారు. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడ ఒక మినిస్టర్కి సంబంధించి ఒక అబ్బాయిని అయితే అరెస్ట్ చేసిన తర్వాత ఒక 100 పీపుల్స్ ఆఫ్ మంది వస్తూ ఉంటారు తన కోసము. తను ఇలా అడ్డుకున్నాడు, మరి ఏమైంది, ఎంటైర్గా ఆ యాక్షన్ పార్ట్ ఎలా ఉంటుంది అనేది మీరు ఫిలింలో చూస్తారని చెప్పుకోవచ్చు. అండ్ మూవీలో మన వరలక్ష్మి గారు కానివచ్చు, సునీల్ గారు కానివచ్చు, ఇంకా చాలా సమ్ ఆఫ్ క్యారెక్టర్స్. సో వీళ్ళందరూ ఓకే అనిపించింది. మూవీలో చూసుకున్నట్టయితే నాకైతే జస్ట్ ఓకే. ఈ ఫిలిం ఎవరికి రికమెండ్ చేస్తావు బ్రో అంటే, ఫుల్లీ మాస్ ఫిలిమ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం రికమెండ్ చేస్తాను. ఈ ఫిలిం చూసిన తర్వాత నాకైతే ఖైదీ ఫిలిం గుర్తుకొచ్చింది, మన కార్తిక్ గారు తీసిన ఫిలిం. సో అది కూడా మొత్తం నైట్ ట్రావెల్ ఉంటుంది, ఇది కూడా మొత్తం నైటే ఉంటుంది. సీన్స్ మొత్తం ఓవరాల్గా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఫిలిము. నిజం చెప్పాలంటే ఈ ఫిలింలో నాకు అయితే ఫస్ట్ హాఫ్ అయితే బాగా అనిపించింది కంపేర్ టు సెకండ్ హాఫ్. క్లైమాక్స్ పోర్షన్ ఓకే అనిపించింది. ఎందుకు బ్రో సెకండ్ హాఫ్ అంతా నచ్చలేదు అంటే, మొత్తం ఫస్ట్ హాఫ్లోనే ఆల్మోస్ట్ అయిపోయింది భయ్య అన్న సిచ్యువేషన్ ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్లో కొంచెం డ్రాగేషన్లు అన్నట్టయితే అనిపించింది భయ్య. కానీ ఓకే, ఎనీవేస్ ఒకసారి చూసే విధంగా అయితే ఉంది. ఆ యాక్షన్ పార్ట్ కానివచ్చు, మన కిచ్చా సుదీప్ గారి పర్ఫార్మెన్స్ కానివచ్చు, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఆ పాటల గురించి మాట్లాడుకుంటే, మూవీలో నాకు నచ్చని పోర్షన్స్ ఏమైనా ఉన్నాయంటే సెకండ్ హాఫే. అండ్ సాంగ్స్ కూడా ఓకే ఓకే అనిపించినాయి, నాకు అంత ఎక్కలేదు. కానీ ఈ సాంగ్స్ కన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎం మాత్రం అద్దర కొట్టేసిన్లు ఈ ఫిలింలో అని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రీ ఇంటర్వెల్ సీన్స్లో అయితే ఆ జాతర సీన్లో ఆ ఫైట్ సీన్ ఉంటుంది భయ, అది మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. సో అది మాత్రం మనకి కిచ్చా సుదీప్ గారి ఫైట్ సీన్ చాలా బాగా అనిపించింది. ఈ ఫిలింలో నిజం చెప్పాలంటే, యాక్షన్ పార్ట్ గురించి చెప్పాలంటే ఎక్కడ డోకా లేదు, ఓకే అనిపించింది. కానీ సెకండ్ హాఫ్లోనే కొంచెము అది ఓవర్ ది డోస్ అన్నట్టు అనిపించింది. ఎందుకు ఇది ఇంకా డ్రాగ్ చేస్తుండ్రు అనే థాట్ అయితే వచ్చింది నాకు. ఓకేనా, ఇలా చెప్పుకుంటే ఇలా ఉంది. మూవీలో ఎమోషనల్ సీన్స్ గురించి చెప్పుకుంటే భయ, ఇది నాకు అంత వర్కౌట్ కాలే అనిపించింది. అంటే నేనైతే అంత కనెక్ట్ కాలేను ఆ ఎమోషనల్ సీన్స్ కి. కనెక్ట్ అయితే వచ్చు చెప్పలేము వేరే వాళ్ళు. నా వరకు అయితే, నా పర్సనల్గా అయితే నేనైతే కొంచెం ఎమోషనల్గా ఉంటుంది సీన్స్, అవి నేను కనెక్ట్ కాలేకపోయినా. అది మీరు ఏంటి అనేది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. అండ్ ఓవరాల్ గా అయితే ఇలా అయితే ఉంటుంది మ్యాక్స్ అనే మూవీ రివ్యూ అయితే. అండ్ నా వరకు అయితే ఇది నా రివ్యూ. మరి మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ఏంది ఈ మ్యాక్స్ మూవీ మీద అనేది కామెంట్ చేస్తే చేయండి, చూసిన వాళ్ళు ఉంటే. అండ్ వన్ టైం వాచబుల్ ఫిల్మ్ ఇది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ది వీడియో బై. అండ్ దాట్స్ డబుల్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.